కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు నమస్కారం. ఈ కథానందలహరిలోని కథలు, కవితలు, నేను రచించిన పాటలు, సింహావలోకనం అనే శీర్షికపై కొన్ని పునఃప్రసారాలు గత 25 నెలలుగా 25 నెలలుగా చేస్తున్నాం. ఇంతవరకు 100కు పైన కవితలు మంగళవారాలు, 100కు పైగా కథలు శుక్రవారాలు వచ్చాయి. ఇంతవరకు మేము ఎవరిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని అడగనే లేదు. అయినా చాలామంది కథలు, కవితలు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉన్నారు. వారందరికీ మా కృతజ్ఞతలు. గత 25 నెలలుగా మీ అందరికీ పర్సనల్గా వాట్సాప్లో ఈ యూట్యూబ్ పోస్టింగ్లను పంపాము. కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 16తో ఇక ఈ పోస్టింగ్లు పంపటం ఆపుతున్నాం. కనుక దయచేసి ఈ కథలు, కవితలు, ఆడియో, వీడియో కావలసిన మిత్రులు, శ్రేయోభిలాషులు ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకుని చూసి విని ఆనందించ ప్రార్థన. ఇట్లు మీ విధేయుడు చిర్రావూరు మదన్ మోహన్. ఇది కథా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కలల లాహిరి, ఇది కమ్మని కథల లోహిరి. కథానందలహరి సమూహ సభ్యులకి నమస్కారం. ఇప్పుడు వినబోయే కథానిక జ్యోతిషం. రచన చిర్రావూరు మదన్ మోహన్. ఆయన పేరు డాక్టర్ రామచంద్రరావు. ఎంఏ, ఆనర్స్, పిహెచ్డి, ఎంఫిల్ వగైరా వగైరా. ఒక కాలంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. 2 కొడుకులు, 1 కూతురు. అందరినీ చదువుల కోసం, ఉద్యోగాల కోసం అమెరికాకు పంపాడు. ఆయనను తెలిసిన వాళ్ళంతా ఆయన చూస్తే లేచి నుంచుని వంగి దండం పెడతారు. ఆయన చదివిన చదువులు, పొందిన బిరుదులు, చేసిన ఉద్యోగాలు అన్నీ పోయి ఇప్పుడు ఆ రామచంద్రరావు గారు ఓ బాడీ. పోయిన సెలవులకు పిల్లలంతా వచ్చి వెళ్లారు. మళ్ళీ ఇప్పుడు రావటం కుదరదట. కారణం, ఒకరికి సెలవులు దొరకలా, ఇంకొకరికి ఫ్లైట్ టికెట్స్ కన్సెషన్లో దొరకలా, కూతురికి అల్లుడి అనుమతి దొరకలా, అదీగాక పిల్లల పరీక్షలు బిజీ. కష్టాలన్నవి పేదవాళ్ళకే కాదు, ధనవంతులు కూడా వస్తాయనటానికి ఈ సంఘటనలే ఉదాహరణలు. రామచంద్రరావు గారి ఆ 3 పిల్లలు తనతోనే ఓ స్కూల్లో చదువుకున్నారు. ఒకడు తన క్లాస్మేట్, మిగిలిన వారు తన స్కూల్ మేట్స్. జీవితంలో తనకు చాలాసార్లు రామచంద్రరావు గారి సలహాలు, సహకారాలు లభించాయి. తనను కూడా ఆయన ఓ కొడుకుగానే భావించారు. రామచంద్రరావు గారు చనిపోయారన్న వార్త వచ్చినప్పటి నుంచి వాళ్ళ పిల్లల స్థానంలో ఉండి అన్ని పనులు శేఖరే చేస్తున్నాడు. డాక్టర్ దగ్గర డెత్ సర్టిఫికేట్, ఆయనను ఉంచడానికి ఐస్ బాక్స్, బ్రాహ్మణులను సంప్రదించటం, ఆయన పిల్లలను వాట్సాప్లో కాంటాక్ట్ చేయడం, బరియల్ గ్రౌండ్ వారి వ్యవహారం వగైరా వగైరా. అన్ని తర్జన భర్జనల తర్వాత పిల్లలిక రారు అని తెలిసిన శేఖర్ తనే రంగంలోకి దూకాలని నిశ్చయించుకున్నాడు. కానీ ఇందులో ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. శేఖర్కు తండ్రి ఉండటం వల్ల వారి కుటుంబ సభ్యులు శేఖర్ను రామచంద్రరావు గారికి దహన సంస్కారాలు చేయకూడదని నిక్కచ్చిగా చెప్పేశారు. అలా చేస్తే తండ్రికి కీడు జరుగుతుందని వారి భయం. కానీ తనకు ఆ ఇంటికి ఉన్న అవినావభావ సంబంధం వల్ల, తను రామచంద్రరావు గారి వద్ద పొందిన సహాయం వల్ల తన కుటుంబ సభ్యులను ఒప్పించి దహన సంస్కారాలు చేద్దాం అనుకున్నాడు శేఖర్. కానీ ససేమిరా వాళ్ళు ఒప్పుకోనందువల్ల వారిని ఉపేక్షించి దహన సంస్కారాలకు నడుం కట్టాడు శేఖర్. పరిస్థితి గ్రహించిన శేఖర్ తండ్రి తన జాతకము, శేఖర్ జాతకము రెండూ తీసుకుని తన మిత్రుడు, కుటుంబ జ్యోతిష్కుడు అయిన రామశాస్త్రిని సంప్రదించాడు. ఆయన ఆ 2 జాతకాలను క్షుణ్ణంగా పరిశీలించి శేఖర్ను దహన సంస్కారాలు చేయటానికి ఒప్పుకున్నాడు. విధి లేక అతని తండ్రి అయిష్టంతోనే తల వంచాడు. 6 నెలల వరకు అంతా సవ్యంగానే సాగింది. శేఖర్, గృహ సభ్యులు, అతని తండ్రి సర్దుకున్నారు. ఇంతలో కరోనా మహమ్మారి వచ్చి పడింది. శేఖర్ 2-3 రోజులు అవస్థపడి ఊపిరి పీల్చలేక, పీల్చిన ఊపిరిని వదలలేక ప్రాణం విడిచారు. అందరూ గొల్లుమన్నారు. శేఖర్ తండ్రి మళ్లీ జ్యోతిష్కుడిని సంప్రదించాడు. దానికి ఆయన, మన శేఖర్కు అప్పుడు కర్మ చేసే యోగం రావటం వల్ల రామచంద్రరావు గారికి దహనం చేయించి మిమ్మల్ని కాపాడగలిగారు
కానీ ఇప్పుడు ఈ కరోనా వల్ల అతన్ని ఎవ్వరూ కాపాడలేకపోయాం అని బాధపడ్డాడు. తెలియకపోయినా తనకు శేఖర్ చేసిన త్యాగానికి, అతని పట్ల తన నిరంకుశత్వానికి ఆ తండ్రి ఎంతో పరితపించి తన పుత్రుని చేతలకు ఎంతో గర్వపడ్డాడు. జ్యోతిషం కథానిక విన్నారు. రచన చిర్రావూరు మదన్ మోహన్.